ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ సమయమును మనం దేవుని వాక్యంతో సద్వినియోగపరుచుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఈరోజు ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. అంతకంటే ముందుగా మనం మన తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాతగా మనం ఈరోజు ధ్యానాంశంలోనికి మనం ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద మానవులుగా మీరు మమ్మల్ని జన్మింపచేసి నాయన అపరాధముల చేతను పాపముల చేతను మేమందరము చచ్చిన వారమై ఉండినప్పుడు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించి ఆయన కాచినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మీరు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరుచుకుని మీకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ గ్రంథంలో సత్యాలను మేము తెలుసుకోవడానికి, వినడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మీరు సత్యవంతుడైన దేవుడై ఉన్నారు. మీ గ్రంథం సత్యము నాయన. మనుషులుగా మేము ఎన్నో కల్పించవచ్చు, ఎన్నో మాట్లాడవచ్చు, అయితే మీ గ్రంథంలో ఉన్న మాటలు మాత్రం వాస్తవమైన మాటలు. ఎందుకంటే మీరు అబద్ధం ఆడనేరని దేవుడు కనుక ఆయన పరిశుద్ధాత్ముడు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమును మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి సహాయాన్ని మాకు అందరికీ దయచేయమని బోధిస్తున్నటువంటి నాకు, వినుచున్నటువంటి సహోదరి సహోదరులకు నాయన దానిని అర్థం చేసుకుని గ్రహించుకునే మనసును దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. సర్వసాధారణంగా మనం అందరం దేవుని నమ్మి ఉన్నాం. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. దేవుని కృపను బట్టి ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడ్డాం. దేవుని మహాకృపను బట్టి నిజమైన దేవుని సన్నిధానానికి రాగలిగాం. అయితే క్రైస్తవులుగా చలామణి అయ్యేటువంటి వారు కొందరున్నారు. బైబిల్ ప్రకారంగా క్రైస్తవులైనటువంటి వారు కొందరున్నారు. దేవుడిని ఎరగనటువంటి వారు కొందరున్నారు. దేవుడు లేడు అనేటువంటి వారు కొందరున్నారు. లోకంలో జీవించేటువంటి ప్రజల్లో దేవుని పట్ల, దైవము పట్ల అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. కొందరు దేవుడు లేడనేటువంటి వారు ఉన్నారు. కొందరు దేవుని నమ్మేటువంటి వారు ఉన్నారు. కొందరు దేవుని నమ్ముతున్నాము అని తెలియనటువంటి భక్తిలో కొనసాగేటువంటి వారు కొందరు ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మీకు నేను తెలియపరచాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ ప్రజల మధ్య క్రీస్తు మన కొరకు చేసిన త్యాగము ఎంత గొప్పదో, క్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు ఎందుకు కార్చాడో, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత ఆయన దేనిని సంపాదించాడో లేదా దేనిని కొన్నాడో తెలియకుండానే భక్తిలో కొనసాగిపోతున్నారు. తెలియకుండానే ప్రభువుని నమ్ముకుంటున్నామని వారి జీవితంలో భక్తి చేస్తున్నారు. వారు తెలియకుండానే క్రైస్తవులుగా మేము క్రైస్తవులమే అని అనుకుంటున్నారు. అసలు బైబిల్ క్రైస్తవుడు అనే పదానికి నిర్వచనం ఏమిచ్చిందనంటే, క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించేటువంటి వాడు క్రైస్తవుడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎప్పుడవుతాడు అంటే, క్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి, ఆయన గూర్చినటువంటి మాటలు వినాలి, విని దానిని విశ్వసించాలి,
విశ్వసించిన దానిని ఒప్పుకొనాలి. ఒప్పుకున్న దాన్ని బట్టి మారు మనసు పొందాలి. తరువాత మారు మనసుకు ప్రతిఫలముగా అతడు నమ్మి బాప్తీసం పొందాలి. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందుతున్నాడో ఆ వ్యక్తి క్రైస్తవుడు అని పిలుస్తుంది గ్రంథం. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఈ వీడియో కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నటువంటి నీవు నిజమైనటువంటి క్రైస్తవుడువేనా కాదా అనేది నువ్వు ఆలోచన చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి అనేటువంటిది తెలియకుండా చేస్తే అది ప్రమాదం. ఎందుకనంటే ఈ భూప్రపంచం మీద నువ్వు ఏ పనైనా తెలియకుండా చేసినా నువ్వు పెద్ద ప్రమాదం గురవ్వేమో, కానీ ఎందుకనంటే నువ్వు దాన్ని మరలా సరి చేసుకునే అవకాశం ఉంది. కానీ భక్తి తెలియకుండా చేసి నీ జీవితాన్ని ముగించావు అని అంటే నువ్వు మరలా దాన్ని సరి చేసుకుందామన్నా, దానిని చక్కబరుచుకుందామన్నా నీకు అవకాశం ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకానికి రక్షకుడని ప్రజలందరికీ తెలుసు. ఆయన నమ్మినటువంటి మనము, ఆయన మనల్ని రక్షించడానికి లోక రక్షకుడిగా వచ్చాడని మన అందరికీ తెలుసు. ఆయనని ప్రకటించేటువంటి వారు కూడా అనేక మంది సర్వప్రపంచంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఈ ప్రకటించేటువంటి వారు కావచ్చు, వినేటువంటి వారు కావచ్చు, యేసు ప్రభు ఆయన భూప్రపంచం మీదకి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు చేసినటువంటి పని ఏంటి, ఆయన రక్తం ఎందుకు చిందించాడు, ఆ రక్తంతో ఏమి కొన్నాడు అనేటువంటిది మీరు ఆలోచన చేయాలి. ఒకసారి నేను ఒక చోట ఒక సహోదరునితో దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, అంటే దేవునిని ఎరగనటువంటి సహోదరునితో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అతడు దేవునిని ఎరగనటువంటి సహోదరుడు. బ్రదరు, మీకు దేవుడు ఒక్కడే అని మీరు అంటున్నారు, రక్షకుడు ఒక్కడే అంటున్నారు, బైబిల్ ఒక్కటే అంటున్నారు, మరి ఎందుకు మీకు ఇన్ని సంఘాలు ఉన్నాయని అడిగాడు. ఒకటి ఎంత చక్కటి ప్రశ్న అడిగాడో చూడండి. దేవుని ఎరగనటువంటి సహోదరుడు, ఎన్నడూ దేవుని వాక్యము విననటువంటి సహోదరుడు ఈ ప్రశ్న అడిగాడు అని అంటే అతడు ఆలోచన చేస్తున్నాడు, అతడు దాని మీద పరిశీలన చేస్తున్నాడు, దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడైనప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా ఒక్కడే వచ్చినప్పుడు భూమి మీదకి మనందరికీ దేవుడు ఒకే గ్రంథమును ఇచ్చినప్పుడు ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి? ఒక ఆయన బాప్టిస్ట్ సంఘం అంటాడు, ఒక ఆయన లూథరన్ సంఘం అంటాడు, ఒక ఆయన కల్వరి సంఘం అంటాడు, ఒక ఆయన మన్నా సంఘం అంటాడు, ఒక ఆయన వేరే 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 ఎన్నో సంఘాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఈ సహోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఈరోజు ఈ రాత్రికాల సమయంలో, లేకపోతే ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఏ రోజైనా దేవుడు అక్కడైనప్పుడు, గ్రంథం ఒక్కటైనప్పుడు ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు వచ్చినాయి అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చెయ్యాలి. దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుని పంపించి ఆయన రక్తము చేత సంఘాన్ని కొన్నాడు అని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. ఒకసారి మనం ఒక వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం తేటతెల్లనగా ఆలోచన చేయాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. మీరు చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మీరు ఎక్కడ పరిశీలన చేయకపోయినా పర్వాలేదు, లోక సంబంధమైన విషయాల్లో మీరు అంత శ్రద్ధ తీసుకోనకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుని గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పటికి నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఒక విలువైనటువంటి మాట, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదవండి అన్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలన అవసరం. ఎక్కడ అనంటే దేవుని వాక్యం దగ్గర. దేవుని వాక్యం దగ్గర పరిశీలన లేకపోతే, పరిశీలన చేయకపోతే ప్రమాదమా అనంటే ఖచ్చితంగా ప్రమాదమే. దేనికి ప్రమాదం అనంటే నీ ఆత్మకే ప్రమాదం. నువ్వు పరిశీలన చేయకుండా, దేవుని గ్రంథం నీతో ఏం చెప్తుందో నువ్వు ఆలోచన చేయకుండా, గ్రహించుకొనకుండా నువ్వు ఏదో మూఢభక్తి చేస్తావు అనంటే, ఎవరో మీ అయ్యగారు చెప్పాడు కదా,
మా అయ్యగారు చెప్పిన మాటే నాకు వేదం అన్నట్టుగా నువ్వు భక్తిలో కొనసాగిపోయావనంటే నువ్వు ఏదో ఒక రోజున మోసపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు నువ్వు ఈ పాఠం వింటున్నటువంటి నీవు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఎన్ని సంఘాలు స్థాపించాడు. ఇక్కడ ఒక తేట తెల్లని మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఎంత తేట తెల్లనిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడో మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీదకి మానవుల రక్షణార్థమై వచ్చినటువంటి ఎవరు వచ్చారు ఈ భూమి మీదకి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏమి కార్చాడు? సర్వమానవాళ పాప పరిహార్థమైనంటే ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చడం ద్వారా ఆయన రక్తంతో ఏం కొన్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు తన స్వరక్తం అన్నాడు అంటే ఏ దేవుడు? కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి రక్తం ఇచ్చాడు అని అంటే తన స్వరక్తం, ఆయన సొంత రక్తం. ఆయన సొంత రక్తం ఇచ్చి ఏం సంపాదించాడు అని అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఎంత తేట తెల్లనిగా మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని మోసగిస్తున్నాడు సాతానుడు. కేవలం దానికి కారణం ఏంటంటే మనం గ్రంథం చదవకపోవడమే. మనం దేవుని గ్రంథం ఏమి మనతో మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేయకపోవడం వల్లే ఇన్ని సంఘాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని విధానాలు, ఇంత భక్తి, ఇంత వ్యర్థారాధన ప్రపంచంలో క్రైస్తవ సమాజంలో జరిగిపోతుంది అని అంటే దానికి కారణం ఎవరు అనంటే ప్రతి క్రైస్తవుడు. ఆలోచన చేయని ప్రతి క్రైస్తవుడు దేవుని గ్రంథాన్ని ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉంది అని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, ఎంత తేటతెలనగా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సంఘం ఒక మనుషుడిది కాదండి, మీరు ఆలోచన చేయండి. సంఘం సేవకుడిది కాదండి. సంఘం అంటే ఏంటో మీకు ముందు అర్థం కావాలి. ఒకసారి సంఘం అంటే ఏంటో అర్థమవుతే ఆ సంఘం ఎవరిదో మీకు అర్థమవుతుంటుంది. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో తేట తెలనగా సంఘము అంటే ఏంటో మనకు అక్కడ నిర్వచనం అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అంటే కొరింథీలో ఏముంది? దేవుని సంఘం ఉంది. కొరింథీ అనేటువంటిది ఒక పట్టణం పేరు. కొరింథీ అనే పట్టణంలో దేవుని సంఘం ఉందట. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, అంటే కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటే ఎవరనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. అంటే నా ప్రియమైన సహోదరులరా, సంఘము అని అనగా క్రీస్తు యేసులోనికి పిలువబడినటువంటి ప్రజలు. ఎక్కడ నుండి అనంటే లోకంలో నుంచి. ఎక్కడ నుండి అనంటే పాపంలో నుంచి. ఎక్కడ నుండి అనంటే అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో నుంచి. ఈ క్రియల్లో నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులోనికి పిలువబడిన వారు సంఘము అని అన్నాడు. ఈ సంఘం ఎవరికి చెందింది అనంటే ఎవరు పిలిచారో, మనల్ని ఎవరు పాపంలో నుంచి పిలిచారో, మనల్ని ఎవరు అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి తెచ్చాడో, మనల్ని ఎవరైతే లోక సంబంధమైన సాతాను అధికారంలో నుండి తన అధికారంలోనికి తెచ్చుకొని ఉన్నాడో ఆయనకు చెందిన వారం మనం. ఆయన సంఘము, మనము ఆయన ప్రజలము. ఎందుకు అనంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడో. దేనినిచ్చానంటే తన స్వరక్తం ఇచ్చి. ఆయన సంఘము క్రీస్తు సంఘము. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. చాలామంది సంఘము క్రీస్తుకి చెందింది, ఇది క్రీస్తు సంఘము అన్నట్టు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి? ఎందుకు క్రీస్తు సంఘం అంటే వాళ్ళకు అంత అక్కసు? ఎందుకు ఈ సంఘము క్రీస్తుది అని అంటే వాళ్ళకి బాధ ఏంటి? వాళ్ళ హృదయాల్లో ఎందుకు అంత ఆవేదన?
ఒకసారి ఒక సహోదరుణ్ణి మేము వాక్యానికి చెప్పడానికి మేము పిలిచిన తర్వాత ఎవరైతే ఆ సహోదరుని పిలిచారో ఆ సహోదరుడికి పిలిచినటువంటి వారు ఒక మాట తెలియపరిచాడు. ఏంటనంటే, మీరు దేని గురించైనా చెప్పండి కానీ క్రీస్తు సంఘం గురించి మా దగ్గర చెప్పొద్దు. అసలు నా ప్రియమైన సహోదరులారా, సంఘము లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా సంఘము లేదు. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనేటువంటి వరుడును, సంఘము అనేటువంటి వధువును ఏకపరిచాడు, ఐక్యపరిచాడు. సంఘము క్రీస్తు భార్య అని పోల్చబడింది, గ్రంథంలో చెప్పబడింది పరిశుద్ధాత్ముని చేత. సంఘము క్రీస్తు భార్య అయినప్పుడు సర్వసాధారణంగా నీ భార్య ఎవరి పేరు ధరించాలి? నీ పేరు ధరించాలి. కారణం ఏంటంటే నువ్వు ఆమెని వివాహం ఆడావు. సంఘము ఎదుట, సమాజం ఎదుట, పెద్దల ఎదుట నువ్వు ఇష్టపూర్వకంగా ఆమెను ప్రేమించి ఆమె కొరకు నువ్వు ప్రతిదీ త్యాగం చేసి ఆమెను నువ్వు సొంత భార్యగా నువ్వు స్వీకరించినప్పుడు నీ భార్య నీ పేరు మీద పిలువబడాలి. ఎవరైనా ఆమెను మీ భర్త పేరు ఏం పేరు అని అంటే నీ పేరు ఖచ్చితంగా చెప్పాలి. ఆమెకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఒకవేళ నీ పేరు చెప్పకుండా పరాయి పురుషుని పేరు చెప్పిందని అంటే అది అక్రమమైనటువంటి పని అని సమాజం ఊహిస్తుంది, సమాజం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు సంఘానికి భర్త అయి ఉన్నప్పుడు, క్రీస్తు సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నప్పుడు, క్రీస్తు నిన్ను నన్ను పరిశుద్ధపరిచినప్పుడు, నీ పాపములో నుంచి నా పాపములో నుంచి ఆయన మనల్ని బయటికి తెచ్చినప్పుడు మనం ఎవరికి సంబంధించినటువంటి ప్రజలు అని అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రజలు. మనం క్రీస్తు శరీరమై ఉన్నాం. అసలు సంఘము అని అంటే ఎవరి శరీరము? ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. ఒక మాట మనం చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. సంఘము అను శరీరమునకు అంటే ఇప్పుడు సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. సంఘము అని అంటే ఎవరు అని అంటే పరిశుద్ధపరచబడిన ప్రజలే సంఘం. మీరు గమనించండి. సంఘము అని అంటే ఒక కట్టడము, ఒక బిల్డింగు, లేదా మీరు ఆరాధన చేసేటువంటి స్థలము సంఘము కాదు. సంఘము అని అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జీవితము జీవించడానికి లోకములో నుంచి ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన ప్రజలే సంఘము. మీరు ఆలోచించేయండి. ఆ సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది అని గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా శరీరం ఉంది. నా శరీరము దేనిని బట్టి గుర్తింపబడుతుంది అని అంటే నా శిరస్సును బట్టి గుర్తించబడుతుంది, నా తలను బట్టి గుర్తించబడుతుంది. ఒకవేళ ఎవరైనా నా తల నరికేశారనుకోండి, నా శిరస్సు లేదనుకోండి, ఇది ఎవరి శరీరము, ఇది ఎవరి బాడీ అనేటువంటిది మీరు గుర్తుపట్టడం చాలా సమయం పడుతుంది. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మనం గుర్తుపట్టలేనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంటుంది. అంటే ఇప్పుడు సంఘము క్రీస్తు శరీరం అయినప్పుడు ఆ శరీరానికి శిరస్సు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు తేటతెల్లనిగానే మాట్లాడాడు. అదే వచనంలో ఒకసారి చదువుదాం మరలా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరైనా? క్రీస్తు ప్రభు. సంఘము అను శరీరమునకు క్రీస్తే శిరస్సు అనంటే, సంఘము అనంటే ఎవరంటే క్రీస్తు యేసులోనికి రాబడినటువంటి ప్రజలు, పరిశుద్ధమైన జనం. ఈ జనము క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నారు, అవయవాలుగా పిలువబడ్డారు. ఒకసారి ఒక వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుదాం. యాలాగు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. అంటే మన శరీరము ఒక్క శరీరమై ఉన్నా ఇందులో కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, నోరుంది, ఎన్నో 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 అవయవాలతో కలిసినటువంటి శరీరము ఏకమై ఉన్నది. అలాగుననే ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను
ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము. మీరు ఆలోచన చేయండి, మనమందరము అని అంటే ఎవరైనా సరే, అది యూదులు అవ్వచ్చు, గ్రీసు దేశస్థులు అవ్వచ్చు, అన్యజనులమైనటువంటి మనం అవ్వచ్చు, ఎవరైనా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క శరీరము. క్రీస్తుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి ఆలోచించే నా ప్రియమైన సహోదరుడా. ఒక్క శరీరము. ఇప్పుడు ఆ ఒక్క శరీరము అనే పదాన్ని అలాగ పెట్టి ఇప్పుడు శరీరం అంటే ఏంటో మనం చదువుతాం. ఇందాక మనం ఆల్రెడీ చదివాం, మరలా చదువుదాం. ఇప్పుడు మరలా చదివితే మనకు అర్థమయ్యే అవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఒక్క శరీరంలోనికి వచ్చాం మనం. ఆ ఒక్క శరీరం ఏంటో మనం చదువుతాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18. సంఘము అనుశరీరమునకు ఆయన శిరస్సు అంటే ఒక్క శరీరము అని అంటే ఏది? ఒక్క సంఘము. ఆ ఒక్క సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు అని అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడంటే సంఘము క్రీస్తుకేమై ఉంది? శరీరమై ఉంది. ఇప్పుడు సంఘము శరీరమైనప్పుడు, క్రీస్తు శిరస్సు అయినప్పుడు ఈ శరీరము ఈ శిరస్సు లేకుండా పని చేస్తుందా? నా శరీరంలో నుంచి ఈ శిరస్సును వేరుపరిస్తే ఈ శరీరానికి విలువ ఉంటుందా? ఈ శరీరం పనిచేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు శరీరము సంఘమైనప్పుడు, శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఈ శరీరము శిరస్సు అయ్యున్న క్రీస్తుకు సంబంధించినటువంటి శరీరము. సంఘము అను శరీరము క్రీస్తుకు భార్య అయి ఉంది, క్రీస్తు సంఘమై ఉంది. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. చాలామంది ఇలా చెబుతుంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు సంఘం మన సొంత ఉద్దేశాలు, మన భక్తిలో మన ఇష్టాన్ని నెరవేర్చుకునే పరిస్థితిని ఏర్పాటు చేయదు. క్రీస్తు సంఘము అపోస్తుల బోధన ప్రకారం భక్తి చేయమంటదే. క్రీస్తు సంఘము బైబిల్ ఏమి చెప్పిందో దాని ప్రకారమే భక్తి చేయమంటదే. ఇలా చేయడానికి మన మనసులో ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని ఉద్దేశాలు, కొన్ని ఆలోచనలు మనల్ని ఆటంకపరచవచ్చు. ఉదాహరణకి ఆరాధన చేసేటప్పుడు వాయిద్యాలు వాయించడం అనేటువంటిది క్రైస్తవ సమాజంలో చాలామంది చేసేటువంటి పని. కానీ ఆదిమ క్రీస్తు సంఘము కానీ ఆదిమ అపోస్తులు కానీ ఎక్కడ కూడా ఆరాధనలో వాయిద్యాలు వాయించినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్రలో మనకు కనబడదు. పాత నిబంధన గ్రంథంలో వాయించారు, కానీ వాళ్ళు జంతువులు బలి ఇచ్చే సమయంలో వారు ఏర్పాటు చేసుకున్నారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి సంఘం ఏర్పాటు చేయబడిన తర్వాత అపోస్తులు కానీ ఆదిమ సంఘ విశ్వాసులు కానీ ఎక్కడ కూడా వాయిద్య సంగీతాలు వాయించినట్లుగా మన గ్రంథంలో లిఖితపరచబడలేదు. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని అంగీకరిస్తే నువ్వు చేసే ఆరాధనలో వాయిద్యాలను వాయించకూడదు. నీవు వాయిద్యాలు వాయించలేకపోతే ఒక ఆయన అంటున్నాడు, ఏమండి దేవుడు హస్తకృతములైనటువంటి ఆలయాలలో ఆయన నివసింపడండి, మన చేతులతో సేవించబడే దేవుడు కాడండి మన దేవుడు. మనం చప్పట్లు కొట్టినంత మాత్రాన మన దేవునికి మహిమపరచబడే దేవుడు కాడండి, మన హృదయాన్ని కోరుకుంటున్నాడండి దేవుడు అని చెబితే, అయ్యగారు మీరు ఏమైనా చెప్పండి కానీ పాట పాడేటప్పటికి నా 2 చేతులు కలిసిపోతాయండి, 2 చేతులు కలిసిపోతాయండి. ఎందుకు కలిసిపోతున్నాయి అంటే ఆటోమేటిక్గా తెలియకుండా కలిసిపోతున్నాయంట. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు భక్తి చేస్తే దైవానికి అనుకూలమైనటువంటి భక్తి చేయండి. నీకు రక్షణ కావాలంటే రక్షకుడైన క్రీస్తు రక్తము చేత సంపాదించిన సంఘములోనికి రండి. ఆ సంఘము క్రీస్తు సంబంధమైనటువంటి సంఘము, క్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఆయన మత్తయి సువార్త 16:18 అన్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. ఆయన లోదరన్ గారి సంఘం కడతానని చెప్పలేదు, ఆయన బ్యాప్టిస్ట్ సంఘం కడతానని చెప్పలేదు, ఆయన మన్నా సంఘం కడతానని చెప్పలేదు, ఆయన పెంతుకోస్తు సంఘాన్ని కడతానని చెప్పలేదు. ఆయన మరి లోకంలో ఎన్ని రకాలైన సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల గురించి ఆయన మాట్లాడలేదు. కానీ మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా అన్నాడు అంటే నా అన్నాడు అంటే ఆయన సంఘము.
ఆ సంఘమే క్రీస్తు సంఘము. బైబిల్లో చెప్పబడినటువంటి సంఘము, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము. ఆ సంఘము ఎవరయ్యానంటే పరిశుద్ధపరచబడిన ప్రజలు. చాలామంది ఆశ్చర్యం ఏంటంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పేరు చెప్పుకునే బ్రతుకుతారు, యేసుక్రీస్తుకు సేవ చేస్తున్నామనే చెప్పి లోకంలో తిరుగుతారు, యేసుక్రీస్తు పేరు చెప్పుకునే విధానం అవుతూ ఉంటారు, మేము సేవకులమే అంటారు. కానీ యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘాన్ని మాత్రం ఒప్పుకోరు. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించేయండి. ఇది ఎలాగుందంటే, ఎంత ఆశ్చర్యంగా ఉందనంటే, నా భార్య నా ఇంట్లోనే ఉంటూ, నేను పెట్టిందే తింటూ, నేను సంపాదించిందే అనుభవిస్తూ, నా దగ్గరే ఉంటూ, మీ భర్త పేరు ఏంటమ్మా అని అంటే పరాయి పురుషుడి పేరు చెప్పినట్లుగా ఉంది. ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ సమాజమా. నీ భార్య నీ ఇంట్లో ఉంటూ, నువ్వు తెచ్చింది తింటూ, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తూ, నీతో ఉంటూ, నీ పేరు చెప్పుకోకపోతే నువ్వు ఎంత బాధపడతావో ఒకసారి ఆలోచించి. నీ భర్త ఎవరన్నప్పుడు గౌరవప్రదంగా నీ పేరు చెప్పకపోతే నీ భార్య నువ్వు ఎంత వేదన పడతావు, ఎంత మదన పడతావు నీ మనసులో. ఎందుకు మదన పడతావు, ఎందుకు వేదన పడతావు అంటే, నువ్వు పోషిస్తున్నావు, నువ్వు భరిస్తున్నావు, కష్టపడి కష్టార్జితాన్ని ఆమె చేతుల్లో పెడుతున్నావు, నువ్వు ఆమెకి పిల్లలను అనుగ్రహించావు, ఆమెను తల్లిని చేసావు. ఇన్ని చేసిన తర్వాత కూడా నీ భార్య నిన్ను గౌరవించకపోతే, నీ పేరు గౌరవప్రదంగా సమాజంలో ఈయన నుండి నా భర్త అని చెప్పుకోని స్థితిలో ఉంటే నువ్వు ఎంత మదన పడతావు, ఎంత వేదన పడతావు మనసులో. ఈరోజు క్రైస్తవ సమాజము కూడా క్రీస్తు సంఘము అని చెప్పుకోవడానికి బాధపడుతుంది. నువ్వు ఆయనకు వధువు అయి ఉండి, మరలా వీళ్ళే అంటారు వధువు సంఘం అంటారు. వధువు అయితే నువ్వు ఎవరికే, నీ వరుడేడి, నీ వరుడేడి? నువ్వు రక్షించబడితే నిన్ను రక్షించిన ఆయనేడి? నువ్వు రక్షించబడితే నిన్ను రక్షించిన ఆయన సంఘం ఏది? నువ్వు రక్షించబడి ఏ సంఘంలోకి చేర్చబడ్డావు? ఆ నిన్ను రక్షించుకున్న అయినటువంటి యేసు ప్రభు ఏమో నా సంఘము అని అంటే, నువ్వు నేను రక్షించబడ్డాను, నన్ను యేసుక్రీస్తు రక్షించాడు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను ఆయన విశ్వసించానని చెప్పి మనుషుల పేరులో పెట్టబడినటువంటి సంఘంలోనికి నువ్వు వెళ్తే, యేసు ప్రభు నువ్వు పక్కన పెట్టేస్తే నీకు రక్షణ ఎలాగొస్తుంది? నువ్వు ఆలోచించేయి. మేము యేసునే ప్రకటిస్తున్నాం, మేము యేసు గురించే చెప్తున్నాం, మేము యేసుని నమ్ముతున్నాం. యేసుని నమ్మితే నువ్వు ఆయన సంఘాన్ని, ఆయన నామాన్ని ధరించడానికి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు వెనకబాటు పడుతున్నావు? ఎందుకు క్రీస్తు సంఘం అంటే మీకు అంత అక్కసు? క్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘమయ్య బాబు ఇది అని చెప్తుంటే మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు? ఎందుకు అంత బాధపడిపోతున్నారు? అపోస్తుడైనటువంటి పౌలు కానీ, శిష్యులు కానీ ఏ సంఘం కొరకు పనిచేశారు బైబిల్లో? మీరు బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, అపోస్తుల కార్య గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏ సంఘం బైబిల్లో ఉంది అసలు? ఒకసారి పౌలు గారిని అడుగుదాం ఒక మాట. పౌలు గారు అన్ని శ్రమలు పడ్డాడు కదా సువార్త కోసం, అంత ప్రయాసపడ్డాడు కదా, ఎన్నో జాగారాలు చేశాడు, నిద్రలేని రాత్రులు చేశాడు, ఉపవాసాలు చేశాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, సముద్రపు మధ్యలో వాడ బద్దలాసిపోయి విపరీతమైనటువంటి ప్రమాదాల గురి చూశాడు. ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు ఆయన అంటే, ఒకసారి అపోస్తుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు చేత పట్టబడినప్పుడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభు ఒక స్వరం. అసలు సౌలు గారు ఎవరిని హింసించాడు? ప్రభు ఏమని అడిగాడు? ఒకసారి అపోస్తుల కార్య గ్రంథంలోనికి వెళ్ళి మనం చదువుదాం. అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 9వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. వాస్తవానికి సౌలు గారు లేదా పౌలు గారు ఎవరిని హింసించాడు? ఆయన ప్రభు చేత పట్టబడక మునుపు అనంటే సంఘాన్ని హింసించాడు. ఎవరైతే క్రైస్తవులుగా మారి ప్రభువుని నమ్ముకుంటున్నారో ఆ నమ్ముకున్న ప్రజల్ని ఇష్టానుసారంగా ఈడ్చుకెళ్ళి రోడ్డు మీద కొట్టి చితకబాదేసేవాడు. ఎవరనంటే పౌలు గారు. క్రీస్తులోనికి వచ్చినటువంటి వారిని అతడు హింసించేవాడు. అనంటే క్రీస్తుని నమ్మినటువంటి ప్రజలను హింసిస్తే ఆటోమేటిక్గా ఎవరిని హింసించినట్లు? క్రీస్తుని హింసించినట్లు. ఇప్పుడు సంఘాన్ని నువ్వు కాదంటున్నావు అంటే నువ్వు ఎవరిని కాదంటున్నట్టు? క్రీస్తుని కాదంటున్నావు.
సంఘం ఆయనది కాదంటున్నావనంటే నువ్వు సంఘాన్ని క్రీస్తుని వేరు చేస్తున్నావు. అంటే నువ్వు యేసుక్రీస్తుని ఇండైరెక్ట్గా నువ్వు నాకు అవసరం లేదని చెప్తున్నావు. మరలా నేను ఆయన భక్తురాలని అంటున్నావు, ఆయన భక్తిపరుడిని అంటున్నావు, ఆయన పేరు చెప్పుకునే లోకంలో తిరుగుతున్నావు, ఆయన మీదే నువ్వు బ్రతుకుతున్నావు. ఇన్ని చేస్తూ కూడా నువ్వు క్రీస్తుని అవమానపరుస్తున్నావు. ఒకసారి ఆలోచించేయి. ప్రతి ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని చెప్తారు, యేసు ఇలా చేస్తాడు అలా చేస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తారు. అసలు నువ్వు ప్రభువుని నమ్మిన నువ్వు ఆయన కట్టిన సంఘంలో ఉన్నావా? అసలు నువ్వు ఆయన కుమారుడిగా చేర్చబడ్డావా? ఆయన కుమార్తెగా అంగీకరించబడ్డావా? ఎప్పుడు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా అంగీకరించబడతావు? ఆయన రక్తంలో కడగబడినప్పుడు. ఆయన రక్తంలో కడగబడి నువ్వు ఏ సంఘంలో చేర్చబడాలి? ఆదిమ సంఘంలో బాప్తిసం పొందినటువంటి వారు ఏ సంఘంలో చేర్చబడ్డారో ఈరోజు ఈ పాఠం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆరాధించడానికి నువ్వు బైబిల్ చేతి పట్టుకుని నువ్వు వెలుచున్నటువంటి సంఘం నువ్వు పట్టుకున్న బైబిల్లో ఉందా? నువ్వు చదువుతున్న బైబిల్లో ఉందా? నువ్వు నమ్మిన క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘమేనా? క్రీస్తు నామాన్ని ధరించినటువంటి సంఘమేనా? క్రీస్తు నామమును ధరించినటువంటి సంఘము క్రీస్తు సంఘము. అది బైబిల్లో క్రీస్తు చేత సంపాదించబడినటువంటి సంఘము. నువ్వు రక్షించబడాలని అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి నువ్వు బాప్తిసం పొందాలి. ఆయన శరీరములోనికి నువ్వు ఒక అవయవంగా చేర్చబడాలి. ఆయన శరీరంలోనికి నువ్వు అవయవంగా చేర్చబడినప్పుడు నా శరీరాన్ని నేను ఎలాగ పోషించుకుంటున్నానో నీ శరీరాన్ని నువ్వు ఎలాగ పోషించుకుంటున్నావో సంఘము అను ఆయన శరీరమును ఆయన పోషించి సంరక్షించడానికి తన్ను తాను అర్పించుకున్నాడు, తన్ను తాను ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వీడియో కార్యక్రమం ద్వారా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో నువ్వు ఉన్నావా? అందులో చేర్చబడ్డావా? ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరమని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. మీరు ఈరోజే వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇంకా ఈ విషయాలు మీరు కూలంకుషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే మీ గృహాల యొద్దకు వస్తాం. నిజమైన సంఘం ఏదో, నిజమైనటువంటి ఆరాధన ఏదో, సత్య సంబంధమైనటువంటి విధానాలు ఏంటో మీకు తెలియపరుస్తాం. నిజమైన భక్తి చేద్దాం, ప్రభు కోరుకున్నటువంటి యథార్థమైనటువంటి భక్తి చేద్దాం, ఆయన కట్టిన సంఘంలో ఉందాం. ఎంతవరకు ఓపికగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం మరొక కార్యక్రమంలో మరొక పాఠము ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకునే తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవునికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా.